46 తర్వాత నుంచి మరుసటి రోజు సాయంత్రం అంటే 21 శనివారం సాయంత్రం 7:51 వరకు అశ్విని నక్షత్రం ఉంటుంది. కాబట్టి తారాబలము రాత్రి 9:46 వరకు రేవతి ఉంటుంది. 9:46 నుంచి మరుసటి రోజు 21 శనివారం రాత్రి 7:51 వరకు అశ్విని నక్షత్రం ఉంటుంది. ఈ అశ్విని నక్షత్రం వరకు అశ్విని మఖ మూల వారికి జన్మతార కాబట్టి మంచిది కాదు. వాళ్ళు వాయిదా వేసుకోండి. తప్పని పరిస్థితి ఆకుకూరలు దాని చేయాలి. భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి పరమవుతారు. కష్టం మీద పనులు పూర్తవుతాయి. చివరికి ధనలాభాలు ఉంటాయి. కృత్తిక ఉత్తరాషాఢకు మిత్రధార కాబట్టి శుభప్రదము, సౌకర్యము మరియు ఆనందము ఇస్తుంది. సృజనాత్మక పెంచుతుంది. ఊహించని శుభఫలితాలు ఉంటాయి. రోహిణి శ్రవణం వారికి రైతుతారలో ఏ పని చేయకూడదు. ఏమైనా పనులను వాయిదా వేసుకోండి. మృగశిర చిత్త ధనిష్ట వారి సాధనతారలో అన్ని రకాల పనులు కార్యసిద్ధి ఉంటుంది. కాబట్టి ఏ పనైనా చేసుకోవచ్చు. మృగశిర చిత్త ధనిష్ట సాధనతార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. ఆరుద్ర స్వాతి శతభిషం వారికి ప్రత్యక్తారం ఏ పని చేసినా వ్యతిరేకమైనటువంటి వాయిదా వేసుకోండి. అలాగే పునరుసు విశాఖ పూర్వభద్ర క్షేమతార కాబట్టి క్షేమతారలో ఏ పనులు చేస్తున్నా క్షేమంగా ఉంటుంది. అన్ని రకాల పనులకు బాగుంటుంది. వృషభి అనురాధ ఉత్తరభద్ర విపత్తార అవుతుంది. కాబట్టి రాహు అధిపతి చేసే పనులు మధ్యలో లేకపోతే గొడవలు ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి. వాయిదా వేసుకోవడం వచ్చింది. తప్పని పరిస్థితి అయితే బెల్లం దాచేసి చేయండి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు సంపత్తారలో ధన విషయం కాకుండా అన్ని రకాల పనులకు కూడా బాగుంటుంది. బుధుడు అధిపతి కార్యానుకూలత ఏ పని చేసినా కూడా. చంద్రబలం ఉండే రాశులు వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, మకర మరియు కుంభరాశి వారికి చంద్రబలం ఉంటుంది. శివరాశి వారికి అష్టమ చంద్రుడు, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు, మేషరాశి వారికి ద్వాదశ చంద్రుడు. కాబట్టి ఈ 3 రాశుల వారు ఏవైనా దూర ప్రయాణాలు ముఖ్య కార్యక్రమం పెట్టుకోవద్దు. ఇక ఈరోజు ఘాతువారం వృశ్చిక, ధనస్సు, భిన్న రాశుల వారికి ఉంటుంది. ఇక ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు ఏంటంటే కనకదార స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తరనామ స్తోత్రము, విష్ణు సహస్రనామ పారాయణము, ఏళ్ళనాటి శని సాడే సాతి ఉండేవాళ్ళ కుంభ, మీన, మేష మరియు సింహం అష్టమ శని, ధనుస్సు అర్ధాష్టమ శనివారు దశరథకృత శని స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోవడం కానీ నవగ్రహ స్తోత్రాల్లో ఉన్నాయి. శనిగ్రహానికి సంబంధించిన నీలాంతం సమావాసం రౌత్రం నవగ్రహ ఛాయమార్తాండ సమృతం తమ స్తోత్రాన్ని జప చేసుకోవడము. అలాగే ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, మకర